ఒక మడత మన వైపున ఉండేలాగా క్లాత్ని మడత పెట్టుకోవాలి. అవతల వైపున చూసినట్లయితే మనకి ఈ విధంగా ఇలాగా ఓపెనింగ్స్ అనేటివి ఉండాలి. ఒక మడత మన వైపున ఉండేలాగా క్లాత్ని మనం మడత పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కింద ఏమైనా సరే హెచ్చు తగ్గులు ఉన్నట్లయితే ఈ విధంగా స్కేల్తో స్ట్రైట్గా లైన్ వేసుకొని ఆ లైన్ మీద కటింగ్ చేసుకున్నట్లయితే కింద ఉన్నటువంటి హెచ్చు తగ్గులు అనేటివి మనకి ఈక్వల్ అవుతాయి అన్నమాట. కింద నుంచి పైకి ఒక 1/4 ఇంచు ఖర్చుతో స్కేల్తో స్ట్రైట్గా లైన్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనం ఎందుకు ఈ 1/4 ఇంచు ఖర్చు పెట్టుకుంటాము అంటే మనం నడుము పట్టి జాయిన్ చేసేటప్పుడు 1/4 ఇంచు ఖర్చు పెడతాం కదండి, అందుకోసం. ఇప్పుడు మనము మన దగ్గర ఉన్నటువంటి లైనింగ్ జాకెట్ అనేది తీసుకోవాలండి. మీకు బాగా సెట్ అయ్యేటువంటి జాకెట్. ఇప్పుడు ఈ షోల్డర్ మధ్యలో నుంచి ఓకేనా, షోల్డర్ దగ్గర కుట్టు వేసి ఉంటాం కదా, అక్కడ నుంచి ఇక్కడ నడుము దగ్గర మనం డాట్ వేసి ఉంటాం కదా, అక్కడ వరకు మనం జాకెట్ పొడవు అనేది తీసుకోవాలి. షోల్డర్ మధ్యలో నుంచి టేప్ని ఇలా పెట్టేసుకొని మనం నడుము దగ్గర డాట్ అనేది వేసి ఉంటాం కదా, అక్కడ వరకు ఇలా టేప్ని స్ట్రైట్గా పెట్టుకొని మనకి ఎంతైతే జాకెట్ పొడవు వస్తుందో అది మనం తీసుకోవాలి. ఇక్కడ నాకు 13 ఇంచులు వచ్చింది ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అంటే కింద మనం 1/4 ఇంచు ఖర్చు పెట్టి లైన్ వేసి ఉంటాం కదా, ఆ లైన్ మీద నుంచి మనము ఈ విధంగా జాకెట్ పొడవు అనేది పెట్టుకోవాలి ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇంకొంచెం గ్యాప్తో కూడా మనము ఈ విధంగా జాకెట్ పొడవు మనకి ఎంతైతే వచ్చిందో అంతే ఇక్కడ మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మనం మార్కింగ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి స్ట్రైట్ లైన్ అనేది అయితే వస్తుంది మనకి ఓకేనా. ఇలా మనం జాకెట్ పొడవు అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్ట్రైట్గా లైన్ అనేది వేసేసుకోవాలండి. తర్వాత మనం ఏదైతే లైన్ వేసి ఉంటామో అక్కడి నుంచి మనం 1/2 ఇంచు పైకి ఇంకొక లైన్ అనేది వేసుకోవాలి. ఈ ఖర్చు వచ్చేసి షోల్డర్ దగ్గర ఖర్చు అన్నమాట. ఈ విధంగా మనం జాకెట్ పొడవు అనేది తీసుకోవాల్సి ఉంటుంది.